బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలియవస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలి అనే దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఈరోజు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కిషన్ రెడ్డినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూనే అటు కేంద్ర మంత్రిగాను ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పుడు రెండవసారి కిషన్ రెడ్డి ఘన విజయం సాధించడమే కాకుండా వరుసగా రెండవసారి కేంద్ర మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు ఇస్తే బాగుంటుందనే చర్చ ఢిల్లీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. అందుకే కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్టాన వర్గం భావిస్తోంది. ఈ పదవికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ను నియమించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉండడంతో తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికి ఒకరినే పరిమితం చేస్తారనే చర్చ నడుస్తోంది. మరోవైపు అమిత్ షాను ఈటల రాజేందర్ కలుసుకున్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈటల. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీ, లోక్సభకు జరిగిన ఎన్నికలలో ఈటల రాజేందర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇతర పార్టీల నుండి నేతలను బీజేపీలోకి లాగడంలో ఈటల విజయం సాధించారు. అంతేకాకుండా బీజేపీ నుండి ఇతర పార్టీలకు వెళ్లకుండా వారితో చర్చలు జరిపి వారిని నిలువరించారు. అభ్యర్థుల తరఫున ప్రచారంలోనూ ఈటల కీలక బాధ్యతలు నిర్వర్తించారని పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ను ఈ పదవి వరించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవైపు కేంద్రంలో అదేవిధంగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా కేబినెట్లో అవకాశం కల్పించడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరన్న దానిపైనే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూ మరొకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేటటువంటి అవకాశం బీజేపీ పార్టీలో లేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తప్పుకుంటారు. ప్రస్తుతం ఆయన ప్లేస్లో ఎవరన్న దానిపైన ప్రస్తుతం అధినాయకత్వం కూడా ఇప్పటికే కసరత్తు మాత్రం ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీకి నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి రేసులో ప్రధానంగా ఇప్పటికే 3 ఎంపీలు రేసులో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు మరొకవైపు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఎంపీ డీకే అరుణతో పాటు మరొకవైపు ధర్మపురి అరవింద్, ఈ 3 ఎంపీలు కూడా ప్రస్తుతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంబంధించినటువంటి రేసులో ఈ ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అగ్రనాయకత్వం మాత్రం బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఈటెల రాజేందర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో గెలవడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా బీజేపీలోకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. దాంతోపాటు పూర్తిగా ఆయన పూర్తి స్థాయిలో వాగ్దాటి పెద్ద ఎత్తున కూడా ఆయనకి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కానీ మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటటువంటి దానిలో భాగంగా ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆ దిశగా ఇప్పటికే పావులు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఇద్దరిని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న తర్వాత అధిష్టానం నుంచి ముఖ్యంగా ఈటెల రాజేందర్కి ఫోన్ రావడం జరిగింది. మీరు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒక దూతను కూడా ఇప్పటికే ఈటెల రాజేందర్ దగ్గరికి పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిస్వాని మధ్యవర్తిగా పంపించడం జరిగింది. ఇప్పటికే చర్చలు కూడా సఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మరొకవైపు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ కేంద్రంగా అమిత్ షాని ఈటెల రాజేందర్ భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో కూడా ప్రధానంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి పైన ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఈటెల రాజేందర్కి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పజెప్పేటటువంటి నిర్ణయం అయితే దాదాపు ఫైనల్ అయింది అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే మరొకవైపు అగ్రనాయకత్వం మరొకవైపు కేంద్రానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డాని ఆ కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో ఆయన ప్లేస్లో మరొక జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు ఇప్పటికే దాదాపు అగ్రనాయకత్వం డిసైడ్ అయింది. దానిలో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ బన్సల్ అంటే రాజస్థాన్కి సంబంధించినటువంటి ఈ నేతని జాతీయ అధ్యక్షుడిగా చేసేటటువంటి పనిలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు పలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల మార్పుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులందరినీ కూడా సమాయత్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కీలకమైనటువంటి నేతకి పగ్గాలు అప్పచెప్పాలనేటటువంటి ఆలోచనలో అగ్రనాయకత్వం ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ దిశగానే ఆలోచనలు చేస్తుంది. దాదాపు ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే అగ్రనాయకత్వానికి సంబంధించినటువంటి అమిత్ షాతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఈటెల రాజేందర్తో భేటీ అయినటువంటి నేపథ్యంలో దాదాపు ఈరోజు సాయంత్రం లేదా రేపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి కీలక ప్రకటన వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.